తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ దే హవా కనిపించింది. 116 మున్సిపాలిటీ స్థానాల్లో 66 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయ డంకా మోగించింది. ఓవరాల్ గా 1347 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ కేంద్రంలో హస్తం పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ మున్సిపల్ కేంద్రంలో ఉన్న 15 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపల్ కేంద్రంలోనూ 16 స్థానాలకు 16 చోట్ల విజయ డంకా మోగించింది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుపతి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, ఫలితాలు దాదాపు పూర్తయిపోయాయి. ఈ ఫలితాల్లో 7 కార్పొరేషన్లకు గాను 4 కార్పొరేషన్లు కాంగ్రెస్ వశమయ్యాయి. అదేవిధంగా ఇటు హంగు 2 చోట్ల వచ్చింది. అదేవిధంగా బీజేపీకి 1 స్థానంలో ఈ కార్పొరేషన్లో లబ్ధి పొందిందని చెప్పొచ్చు. మరొక వైపు మున్సిపాలిటీల్లో అయితే మొత్తం 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ 67 మున్సిపాలిటీల్లో విజయం సాధించింది. ఇక బీఆర్ఎస్ 15 చోట్ల, అదేవిధంగా బీజేపీ ఎక్కడ కూడా తన ఆహ్వానం కొనసాగించలేకపోయింది, 1 స్థానం కూడా దక్కించుకోలేకపోయింది. అదేవిధంగా 36 చోట్ల హంగు ఏర్పడింది. అదేవిధంగా ఇతరుల 1 చోట ఈ మున్సిపల్లో లబ్ధి పొందే అవకాశం ఉంది. మొత్తానికైతే ఇక కార్పొరేషన్లలో వార్డుల వారీగా మనం చూసుకుంటే కార్పొరేషన్లో 176 వార్డులలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 53 వార్డుల్లో బీఆర్ఎస్ గెలిచింది. 73 వార్డుల్లో హంగ్ ఏర్పడ్డది. అదే 73 వార్డుల్లో బీజేపీ గెలిచింది. ఇక 76 వార్డుల్లో మాత్రము ఇతరులు గెలిచారు. ఇక మున్సిపాలిటీలకు వచ్చేసి అత్యధికంగా 1376 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 723 వార్డుల్లో బీఆర్ఎస్ గెలిచింది. 261 వార్డుల్లో బీజేపీ గెలిచింది. 252 వార్డుల్లో ఇటు ఇతరులు గెలిచారు, ఇండిపెండెంట్లు గెలిచారు. మొత్తానికైతే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి తన సత్తాను చాటుకుంది. గతంలో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో, ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించింది. మొత్తానికి ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని చెప్పేసి ఇటు ముఖ్యమంత్రి, అదేవిధంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ప్రకటించారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో రావడంతో ఇక ఈ ఎన్నికలను ప్రాతిపదిక తీసుకొని తాము మరింత ముందుకు వెళ్తాము, ప్రజల సంక్షేమ అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకెళ్తామని ప్రకటించారు. రైట్, థ్యాంక్ యూ చారి.